నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. అగ్ని ప్రమాద బాధితుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి. నిత్యావసరాలు, దుస్తులు, నగదు అందజేత. జిల్లా కాంగ్రెస్ క్షేత్రస్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి చింతా. మోదీ పాలనపై ధ్వజం. నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ ని వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మంత్రి నారాయణ అధికారుల్ని అభినందించిన సీఎం. గ్యార్మి గంధ మహోత్సవానికి ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఆహ్వానం. తప్పకుండా వస్తానని ఎమ్మెల్యే స్పష్టం. నార్త్ రాజుపాలెం వినాయక కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అండగా నిలిచారు. గిరిజన కుటుంబాల్ని ఆమె పరామర్శించి నిత్యావసరాలు, దుస్తులు, 25,000 నగదు ఆర్థిక సాయం అందజేశారు. కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని వినాయక కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 4 గిరిజన కుటుంబాలకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిత్యావసర సరుకులు, నగదు అందజేసి ఆదుకున్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఎమ్మెల్యే చేరుకుని ఇళ్లను పరిశీలించి అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు. అనంతరం బాధితులకు నిత్యావసర సరుకులు, బట్టలు, 25,000 రూపాయల నగదు అందజేశారు. ఆమె వెంట తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి, ఎంపీడీఓ సుబ్బారావు, సీఐ సురేంద్రబాబు, మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు కరకటి మల్లికార్జున, ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్, మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ ముంగమూరు శ్రీహరిరెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు. ఎస్టీ కాలనీలో 4 ఇళ్లు కాలిపోవడం జరిగింది. దాంట్లో కంప్లీట్ గా వాళ్ళకి బట్టల దగ్గర నుంచి అసలు ఏ ఒక్క సామాను మిగలలేదు. కంప్లీట్ గా కాలి బూడిదైపోయినాయి. ఇప్పుడే ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. బాధిత కుటుంబాలని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి నిత్యావసర సరుకులు తలా 25,000 డబ్బులు ఇవ్వడం జరిగింది విపిఆర్ ఫౌండేషన్ తరఫున. అదే విధంగా వాళ్ళకి కలెక్టర్ గారితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి ఇల్లు కూడా ఎక్కడో దగ్గర ఏర్పాటు చేయడానికి రేపు కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడైనా ఖాళీ ఇల్లులుంటే వాళ్ళకి అవి అలాట్ చేయడమో, లేకపోతే తిరిగి ఇల్లు కట్టుకోవడానికి ఇది యాక్చువల్గా అది ఒక ప్రైవేట్ లేఅవుట్ లో వాళ్ళు ఇల్లు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. సో ఇక్కడ 12 ఇల్లు ఉన్నాయి మొత్తం. వీళ్ళకి ఎక్కడో దగ్గర నివాస స్థలం ఏర్పరిచేందుకు కలెక్టర్ గారితో, అధికారులతో మాట్లాడి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. మోదీ ఎన్డీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని నీరు కార్చే ప్రయత్నాలు చేస్తుందని ఏఐసిసి సెక్రటరీ గణేష్ కుమార్ అన్నారు. నెల్లూరు ఇందిరా భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తుందని ఏఐసీసీ సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్ అన్నారు. సమాచార హక్కు చట్టం తీసుకువచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం నెల్లూరు ఇందిరా భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పరిధిలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే ల్యాండ్స్ నిధులను సవరణతో సమాచార హక్కు చట్టం నుంచి తొలగించారని ఆయన అన్నారు. ఇది వ్యక్తిగత సమాచారం అంటున్నారని, ఎంపీ, ఎమ్మెల్యే నిధుల సమాచారం వ్యక్తిగతం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజాధనం పక్కదారి పట్టకుండా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. నేడు మోదీ ఎన్డీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని నీరుకార్చే ప్రయత్నాలను ప్రజలందరూ తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేవూరి దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ మస్తాన్ వలి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. So I would like to elaborate on this 20th anniversary of Right to Information Act, how this right to information has been systematically diluted by the BJP government so that they are not held accountable, and there is a lack of transparency in this BJP government. So there has been attacks on this Right to Information Act. One specifically in 2019 when this act was amended. You know that the autonomy of the Information Commissioner was finished when earlier, if you know, that there was a fixed tenure of 5 years for the Information Commissioner, and as per the new amendments this 5-year tenure was finished. So that means whoever is an officer in the information as a commissioner, commissioner, he can be changed any time as per the whims and fancies of the government. So his functioning is affected. There is no secure tenure. So this has diluted the powers of the Information Commissioner,
This amendment was actually unnecessary, but BJP did it systematically to weaken this act. Why weaken this act? So that people don't question all the irregularities that is happening in this government. ఈ దేశంలో ఒకే ఒక నాయకుడు, అది రాహుల్ గాంధీ గారు. నరేంద్ర మోడీ గారి దుర్మార్గ విధానాల మీద నరేంద్ర మోడీ గారు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ఏజెంట్ లాగా ఉపయోగించుకొని మీ ఇంట్లో దూరి మీ ఓటును కూడా మనకు తెలియకుండా దొంగిలించి ఏజెంట్ నరేంద్ర మోడీని గెలిపిస్తా ఉంది. రాహుల్ గాంధీ గారు 200 మంది పాత్రికేయుల సమక్షంలో ఈ దేశం ముందు తీసుకురావడం జరిగింది. దానికి మద్దతుగా 5 కోట్ల సంతకాలు దేశవ్యాప్తంగా తీసుకొని ఎలక్షన్ కమిషన్ యొక్క దుర్మార్గ విధానాల మీద ఆ సంతకాలు ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో ఆ సంతకాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 3-4 నెలల్లో లోకల్ బాడీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి దానిలో మనం ఇప్పటి నుంచే సమాయత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ పాలనలోనే దళితులపై దాడులు జరుగుతుండడం సిగ్గుచేటని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మండిపడ్డారు. తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక దళితుడు మహారాష్ట్ర నుంచి, వాళ్ళ నాయన నాకు బాగా తెలుసు. మరి ఇటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే చూపిసిరేస్తే కలెక్టర్ సంగతి ఏంటి? కలెక్టర్ పైన చెప్పేది పేరు, గవర్నర్ పైన ఎందుకు చెప్పారు? మరి దళితులకు జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు అంతా ఇంత కాదు, కన్నీటిలో ఉన్నారు దళితులు ఈరోజు. కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి. రెండవది, హర్యానాలో ఒక దళిత ఆఫీసర్ ఆంధ్రవాడు వాడు కాల్చుకొని తెచ్చాడు. వాడికి ఇద్దరు ఆడబిడ్డలు. ఎందుకు తెచ్చాడు? భారతీయ జనతా పార్టీ చేసినట్టు, ప్రభుత్వం చేసినటువంటి అవమానాలు పట్టుకోలేక 9 పేజీలు జాబ్ రాసి చచ్చాడు అక్కడికి. ఇటువంటి ఎప్పుడు ఎక్కడ భారతదేశంలో జరగలేదు. మరి పక్కనే దేవళపేట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని నిలువన కాల్ చేశారు పట్టపగలు. ఈ విధంగా దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అంతా ఇంత కాదు, చెప్పుకోలేనంత. నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ ని సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. వినూత్నమైన ప్రయత్నం చేసిన మంత్రి నారాయణని అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలోని తొలి స్మార్ట్ స్ట్రీట్ బజార్ నెల్లూరు సిటీలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు మైపాడు గేటు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ బజారుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి వర్చువల్ ద్వారా ప్రారంభించారు. సీఎం సమక్షంలో షాపులు పొందిన మహిళలకు మంత్రి పట్టాలు పంపిణీ చేశారు. షాపులు పొందిన మహిళలతో సీఎం చంద్రబాబు వర్చువల్లో ఇంటరాక్ట్ అయ్యారు. తాము చేస్తున్న వ్యాపారాల గురించి మహిళలు సీఎంకు వివరించారు. కల సాకారం చేసిన సీఎం చంద్రబాబుకి మెప్మా మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వినూత్నమైన ప్రయత్నం చేసిన మంత్రి నారాయణని అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సీఎం ప్రసంగం అనంతరం భారీ కేక్ కట్ చేసి మహిళా వ్యాపారులు సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామంటూ విక్టరీ సింబల్ను మహిళలు చూపారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఇంటికో మహిళా వ్యాపారవేత్తను తీర్చిదిద్దాలన్న మీ ఆలోచనకు అనుగుణంగా స్మార్ట్ స్ట్రీట్లకు శ్రీకారం చుట్టామన్నారు. 8 మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టుగా స్మార్ట్ స్ట్రీట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిజంగా ఇది ఒక స్మార్ట్ ఐడియా అని పేర్కొన్నారు. స్మార్ట్ ఐడియాని ముందుగా నెల్లూరులో అమలు చేయడం నా అదృష్టమన్నారు. మీ ఆలోచనతో సరికొత్త చరిత్ర ఆరంభం కానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్లా, మెప్మా ఎండీ తేజ్ భరత్, కమిషనర్ నందన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి పరసా రత్నం, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్పాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, నగర అధ్యక్షులు మామిడాల మధు, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. 120 మంది పేద నిరుపేదలైనటువంటి మెప్మా మహిళలకు ఈరోజు యాక్చువల్గా స్మార్ట్ స్ట్రీట్లో 120 షాపులు ఈరోజు
ముఖ్యమంత్రి గారు వర్చువల్గా యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫిజికల్గా ఇక్కడికి రావాల్సింది, అయితే హెలికాప్టర్ ల్యాండ్ టైం ఈవినింగ్ 6 లోపల విజయవాడలో ల్యాండ్ అవటం వల్ల ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయినా వెంటనే డిలే చేయకుండా వర్చువల్గా చేయండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈరోజు యాక్చువల్గా వర్చువల్గా చేశారు. ఈ యొక్క కార్యక్రమం చేయటంలో అటు మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు కావచ్చు, సిడిఎంఏ కావచ్చు, అందరికంటే ముఖ్యంగా మెఫ్మా ఎండి గారు వాళ్ళ యొక్క అడిషనల్ కమిషన్స్, వాళ్ళ అడిషనల్ డిపార్ట్మెంటు వాళ్ళు కూడాను, అదేవిధంగా పీడీ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, వీళ్ళందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా చాలా చక్కగా దీన్ని తయారు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అయితే ర్యాండమ్గా షాపుల్లో ఎవరికి అంత అలాట్ అయిందో వాళ్ళతో ఇంటర్వ్యూ చేశారు. నెల్లూరులోని బ్లూ మూన్ హోటల్లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హోటల్లోని మంచాలు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతైపోయాయి. దట్టమైన నల్లటి పొగ ధాటికి సుమారు 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం సమీపంలోని బ్లూమూన్ హోటల్లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణహాని సంభవించలేదు. ప్రమాద సమయంలో హోటల్ గదుల్లో సుమారు 20 మంది ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో రూముల్లోని మంచాలు, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. దట్టమైన పొగదాటికి 10 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 2 గాయాలయ్యాయి. మర్రిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై మరిపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బద్వేల్ వైపు వెళ్తున్న కారు లారీని క్రాస్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 2లో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని మరిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గంగపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2011-2014 10th బ్యాచ్ 14 ఏళ్ల తర్వాత కలిశారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని సరదాగా గడిపారు. గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. మనం 14 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాము? ముసలితనం వస్తే మన ముఖం ఎలా ఉంటుంది? చిన్నప్పుడు నాతో గోళీలు ఆడుకున్న రాము, చిన్న గోవిందు ఇప్పుడు ఎలా ఉండి ఉంటారు? అప్పట్లో నేను రోజు ఆట పట్టించిన మీనా, రింగుల జుట్టు రోజా ఇంకా అలాగే ఉందా? ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఇవన్నీ బాల్య జ్ఞాపకాలు. ఇప్పుడు కొన్ని ఏఐ యాప్లు వచ్చాయి. వాటిలో మన ఫోటో అప్లోడ్ చేస్తే భవిష్యత్తులో మనం ఎలా ఉంటామో చెప్పేస్తాయి. ఇలాంటి యాప్స్ ఎన్ని వచ్చినా అప్పటి స్నేహితులు అందరినీ కలిసి వారితో ముచ్చటిస్తూ అలనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటుంటే ఆ అనుభూతి వర్ణనాతీకం. అందుకే ఇప్పుడు రీయూనియన్ పేరుతో బాల్యమిత్రులు, ఒకే చోట చదువుకున్న వ్యక్తులు కలిసి గెట్ టుగెదర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2011-2014 విద్యా సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులందరూ 14 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనాటి మధుర స్మృతులు గుర్తు చేసుకున్నారు. తమ భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువులను సత్కరించారు. అనంతరం వారి ఆశీర్వాదం తీసుకున్నారు. రాముడుపాలెం, కుడితిపాలెం, గంగపట్నం తదితర గ్రామాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. క్లాప్స్ కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి. అది ఇచ్చేయండి, సీల్ ఇచ్చేసేయండి. అందరు పట్టుకొని చూడండి మేడం, మీరు చూడండి. రైట్, స్మైల్ చేయాలి. రైట్, ఫోటోకి అడ్డం జరగాలి. సార్ కెమెరా చూడండి సార్. ఓకే, ఇక్కడ చూడండి మనం చూడండి. ఏం చదువుతున్నా నాన్న? లక్ష్మీనారాయణ రెడ్డి సార్లో నేర్చుకుంది పిల్లలతో ఏ విధంగా మెలగాలనేది నేర్చుకున్నాం మేము. రే శ్రీకాంత్, మర్చిపోకూడదు. ధన్యవాదాలు సార్.
మేడం కొంచెం కిందకి. మీరు మాత్రం మా మనసుల్లో ప్రజల మీద స్థానం సంపాదించుకున్నారు. దయచేసి చిన్న రిక్వెస్ట్, ఇక్కడ ఈ వేదిక దగ్గర ఒక బంగారు వస్తువు ఒకటి బ్రాస్లెట్ ఒకటి పడింది. దయచేసి మీరందరూ కూడా భోజనాలు చేసేలాగా దాన్ని వెతికి పట్టి ఇవ్వగలరని మరీ కోరుతూ ఉన్నాం. వెల్లంపూడి గ్యార్మి గంధ మహోత్సవానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో గంధ మహోత్సవ గోడ పత్రికను కోటంరెడ్డి ఆవిష్కరించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంగళగిరి నియోజకవర్గ వెల్లంపూడి గ్రామ గ్యార్మి గంధ మహోత్సవ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గ్యార్మి గంధ మహోత్సవానికి కమిటీ సభ్యులు ముఖ్య అతిథిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆహ్వానించారు. ఆదివారం నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసి గ్యార్మి గంధ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంగళగిరి వెల్లంపూడి గంధ మహోత్సవానికి ఆహ్వానించినందుకు ఆహ్వాన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. గ్యార్మి గంధ మహోత్సవానికి తప్పకుండా వస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కమిటీ సభ్యులకు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం వెల్లంపూడి గ్రామంలో ఈ నెల 18వ తారీఖు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే గ్యార్మి పండుగకి నారా లోకేష్ గారిని ముఖ్య అతిథిగా పిలవటం జరిగింది. లోకేష్ గారు అందుబాటులో ఉండకపోవటం వల్ల వేరే ఎవరినో ఒకరిని తన ప్రతినిధిగా పంపుతానని అనటం జరిగింది. దానికి ఎవరు కావాలో మీరే చెప్పండి అని లోకేష్ గారు అడగగా మేము నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిద్దాం సార్ అని లోకేష్ గారిని అడగగా ఎమ్మటే లోకేష్ గారు శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడి మా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా లోకేష్ గారు అడగటం జరిగింది. లోకేష్ గారు అడిగిన తదుపరి శ్రీధర్ గారు మా కార్యక్రమం రావడానికి అంగీకరించారు. కావున ఈరోజు మేము నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శ్రీధర్ రెడ్డి గారిని కలవటం జరిగింది. వారు కలిసిన వెంటనే మమ్మల్ని ఎంతో ఆనందంగా పలకరించి తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరవుతానని మాట ఇవ్వటం జరిగింది. ఇందువల్ల మా కమిటీ వారందరూ ఎంతో ఆనందంగా శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. యువ నాయకులు తెలుగుదేశం పార్టీ ఆశా కిరణం నారా లోకేష్ గారి సొంత నియోజకవర్గం మంగళగిరి. ఆ మంగళగిరిలో సోదరులు పెద్ద ఎత్తున నెల్లంపూడిలో గంధ మహోత్సవం, ఆ గంధ మహోత్సవానికి ముఖ్యంగా ఆహ్వానించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ తప్పకుండా సాయంత్రం ఆ కార్యక్రమంలో నారా లోకేష్ గారు ఇచ్చిన ఆదేశాలను కనుపూరు ముత్యాలమ్మ ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. కమిటీ చైర్మన్ గా చిల్లకూరు దశరథ రామిరెడ్డి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ నూతన పాలకవర్గం ఏర్పాటైంది. నూతన చైర్మన్ గా చిల్లకూరు దశరథ రామిరెడ్డి, సభ్యులుగా పొక్కాలి శ్రీలక్ష్మి తదితర సభ్యుల చేత ఈవో నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, బీజేపీ నాయకులు పనబాక కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు దువ్వూరు జనార్దన్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పలువురు చైర్మన్ కు అభినందనలు తెలిపారు. అనంతరం ఆలయ చైర్మన్ చిల్లకూరి రామిరెడ్డి మాట్లాడుతూ తనకు ముత్యాలమ్మ ఆలయ చైర్మన్ పదవి రావడానికి కృషి చేసిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. జీవితాంతం ఆయనతోనే ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఏర్పడ్డది ఈ అమ్మవారి దయ, ఆ ఎమ్మెల్యే గారు జీపీ గారి కృషి వాళ్ళ ఫలితంగా ఈరోజు నేను చైర్మన్ అవ్వడం జరిగింది. నేను ఆ రోజు పార్టీలో చైర్మన్ అన్నా నీకేం పదవి కావాలన్నాను, నాకు ముఖ్యమంత్రి చైర్మన్ నుండి కావాలన్నాను. ఖచ్చితంగా ఎవరు చేస్తానన్నా నేను మాట తప్పనన్నా. అదేవిధంగా మాట తప్పకుండా బడుగులు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని కూడా లాస్ట్ ఆగితే కూడా ఆయన స్వయంగా విజయవాడ వెళ్ళి ఆ ఫైల్ కలిగించి ఈరోజు నన్ను చైర్మన్ చేయడం ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను జన్మదానం రుణపడి ఉంటాను. నేను ఎప్పుడు ఎమ్మెల్యే గారు పట్టా ఉంటాను తప్ప ఇంకా వేరే పార్టీలో ఇంకో పార్టీలో కూడా ఉండదు. నాకు ఏ పార్టీలో ఇంత గౌరవం దక్కలేదు. ఈరోజు ఎమ్మెల్యే గారి వల్ల తెలుగుదేశంలో చేరాను కాబట్టి ఆయన వల్ల నాకు ఇంత గౌరవం దక్కింది. ఉద్యోగం చైర్మన్ రావడం అనేది ఆశామాట పని కాదు. ఇది చాలా కష్టమైన పని. ఈరోజు ఎమ్మెల్యే గారు దాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు ఆయన కుటుంబానికి, ఆయనకి జీపీ గారికి, ఎమ్మెల్యే గారి కుటుంబానికి
ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన ఆర్వైఎస్ ముత్తుకూరు ప్రీమియర్ లీగ్ సీజన్ 6 ముగింపు వేడుకలు జరిగాయి. అదానీ ఫౌండేషన్ సౌజన్యంతో నెల రోజుల లోపే అన్ని వసతులతో కూడిన స్టేడియం ఏర్పాటు చేస్తున్నామని ఫౌండేషన్ హెడ్ రాజేష్ రంజన్ తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించే స్థాయిలో క్రీడా ప్రాంగణం ముత్తుకూరులో ఏర్పాటుకు పనులు ప్రారంభిస్తున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన ఆర్వైఎస్ ముత్తుకూరు ప్రీమియర్ లీగ్ సీజన్ 6 అదానీ ఫౌండేషన్ హెడ్ రాజేష్ రంజన్, అదానీ కృష్ణపట్నం పోర్టు కమర్షియల్ అఫైర్స్ హెడ్ మృత్యుంజయరామ్ తదితరులతో కలిసి మల్లికార్జున యాదవ్ పాల్గొన్నారు. నెల రోజుల పాటు జరిగిన ఎంపీఎల్ పోటీలలో ఛాంపియన్గా నిలిచిన గంటా సాంబశివరావు జట్టు, రన్నరప్గా నిలిచిన పెద్దపల్లెం సుబ్బయ్య పిల్లయ్య జట్టులకు నగదు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ రంజన్ మాట్లాడుతూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ ప్రత్యేక ఆసక్తితో అదానీ ఫౌండేషన్ సౌజన్యంతో నెల రోజుల లోపే ముత్తుకూరులో అన్ని వసతులతో కూడిన స్టేడియం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీఎల్ నిర్వాహకులు కోడూరు రవి, ఎల్లంగారి ఎల్లయ్య, వరికల సుధాకర్, పెద్దపాలెం హరిప్రసాద్, ఈస్ట్ కోస్ట్ ట్రాన్స్పోర్ట్ శివ, అన్ని టీంల కెప్టెన్లు తదితరులు పాల్గొన్నారు. Adani Foundation is happy to share with all of you that under the dynamic leadership of Sri Jagdish Patel Garu, the Chief Executive Officer of Adani Krishnapatnam Port Limited, has been working on many fronts of community development, village development and sports development. And this sports ground development is being done under the visionary leadership of our CEO Garu, Sri Jagdish Patel Garu, and Adani Krishnapatnam Port Limited, along with Adani Foundation and Muthukuru Mandal representatives, Gram Panchayat representatives, will be making this sports ground as a state-of-the-art sports ground. Thank you. ఈరోజు ముత్తుకూరు మండలంలో ముత్తుకూరు మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఆర్వైఎస్ యూత్ ఆధ్వర్యంలో చనిపోయినటువంటి మిత్రుల్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ స్మారకార్థం క్రీడా పోటీలు ప్రతి ఏటా నిర్వహించడం, ఆ క్రీడా పోటీల్లో ఒక 10 మందిని భాగస్వాములు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ అంటారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు. ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలంటే మనం ఒక మంచి పని చేసామనే ఉద్దేశం ఒకటి. ఏం మంచి పని అంటే ఈరోజు క్రీడలను ప్రోత్సహించడంలో చాలా గొప్పతనం ఉంది. ఈ క్రీడల వల్ల మానసిక ఉల్లాసం ముఖ్యం అన్నమాట. ఎందుకంటే స్టూడెంట్స్ కావండి, యూత్ కానీ ఎవరైనా కానీ ఈ క్రీడల వల్ల వాళ్ళ దేహదారుడైతేనేమి, వాళ్ళ సెల్ఫ్ అయితేనేమి అన్నీ బాగా తయారవుతారు. అదేగాక ఈ క్రీడల వల్ల వాళ్ళు సొంత ఊరికి, వాళ్ళ ఊరికి అయితేనేమి, ఇక్కడ మన ఊరి పిల్లలు అయితేనేమి ఏ ఊరికి కూడా ఆ ఊరికి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఈరోజు ఈ క్రీడల పోటీలు ఇక్కడ జరుపుకుంటున్న ఇన్ని రోజుల నుంచి ఏదో ఒక గవర్నమెంట్ స్థలం ఉందని చెప్పి ఆడుకుంటూ పోతున్నారు. ఈ రోజు గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారి సహకారంతో, అదానీ ఫౌండేషన్ వారి సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో ఈరోజు ముత్తుకూరు మండలంలో ముత్తుకూరు హెడ్ క్వార్టర్లో సుందరమైనటువంటి క్రీడా ప్రాంగణం తయారుకోబోతుంది. అతి త్వరలోనే ఈ ప్రాంగణం తయారవుతుంది. నెక్స్ట్ పోటీలు కూడా ఈ కొత్త క్రీడా ప్రాంగణంలో జరుపుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ క్రీడా ప్రాంగణం సంబంధించి కూడా ఈ రోజు వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. సోమవారం నుంచి సర్వే చేస్తారు, 2-3 రోజులు వర్క్ కూడా మొదలు పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ క్రీడలు నిర్వహించడానికి స్పాన్సర్లుగా చాలా మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ టీము సంబంధించిన మేనేజ్మెంట్ కూడా నేను ఏం కోరుకుంటున్నా అంటే, నాకు కూడా దీంట్లో ఒక భాగస్వామ్యం ఉండడానికి కోసం నాకు ఒక అవకాశం ఇస్తారని చెప్పి మీ అందరిని నేను కోరుకుంటూ, ఇటువంటి క్రీడలను నిర్వహిస్తున్న ఈ ఆర్వీఎస్ టీం ఎల్లయ్య, రవి, సుధాకర్ మిత్రులందరికీ కూడా, వాళ్ళ మిత్రులకైతే ఈ క్రీడల్లో పాల్గొన్న అందరూ తోటి సహోదరులందరికీ కూడా, గెలిచిన వారైతే విన్నర్స్, రన్నర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అగ్ని ప్రమాద బాధితుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి, నిత్యావసరాలు, దుస్తులు, నగదు అందజేత. జిల్లా కాంగ్రెస్ క్షేత్రస్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి చింత, మోదీ పాలనపై ధ్వజం. నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ ని వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ అధికారుల్ని అభినందించిన సీఎం. గ్యార్మి గంధ మహోత్సవానికి ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఆహ్వానం, తప్పకుండా వస్తానని ఎమ్మెల్యే స్పష్టం. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.